ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి తెలంగాణ పెరకకుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గట్టిక విజయ్ కుమార్ గారికి మరియు అతిరథ మహారథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒక జిల్లా సర్వసభ్య సమావేశానికి ఈ విధంగా అంటే దాదాపు నేను ఒక 15 సంవత్సరాల నుంచి పెరక కులకు సంబంధించినటువంటి సమావేశాలలో పాల్గొన్నాను. కానీ ఈ విధంగా ఇంత అద్భుతంగా అందరు అతిరథ మహారాజులు అందరూ కూడా రావడం నిజంగా నేను చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ధన్యవాదాలతో పాటు మా వరంగల్ జిల్లా పెరకకుల అభివృద్ధి కోసం కూడా ఎట్లయితే ఇప్పుడు వచ్చారో ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు రాయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పెరకకుల చరిత్రకు సంబంధించి, పెరకకుల జనాభాకు సంబంధించి, పెరకకుల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా జిల్లా కమిటీలు కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది పెద్దలకు అల్లం రాజేష్ వర్మ అంటే అనేది తెలుసు. ఇక్కడ ఉన్నదంతా నా కుటుంబ సభ్యులే. కాకపోతే కొందరు తెలియని వాళ్ళు, కొందరు ఆత్మీయులు, కొందరు అతిథులు కూడా వచ్చారు. కాబట్టి చిన్నగా నా యొక్క ఇంట్రడక్షన్ చెప్పుకుంటున్నా. నా పేరు అల్లం రాజేష్ వర్మ. నేను లెక్చరర్గా, జర్నలిస్ట్గా దాదాపు 15 సంవత్సరాల పైగా పనిచేస్తున్నా. గౌరవనీయులు గట్టిక విజయ్ కుమార్ గారు మా గురువులు. జర్నలిజంలోకి నేను రావడానికి నన్ను ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి వారే. జర్నలిజంలో ఒక రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా, డెస్క్ ఇన్ఛార్జ్గా, స్టాఫ్ రిపోర్టర్గా అంచెలంచెలుగా వివిధ విభాగాల్లో పనిచేయడానికి నాకు ప్రోత్సహించినటువంటి మా గురువు గారు. వారు ఏరి కోరి వరంగల్ జిల్లా అంటే నా సొంత జిల్లా, నువ్వు అధ్యక్షుడిగా పనిచేయాలి అని చెప్పేసి తను కోరడం, మీ అందరూ కూడా నా పట్ల చూపినటువంటి అభిమానంతో ఈ పదవి వచ్చింది అనుకుంటున్నా. ఈ పదవి రావడం అనేది ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఈ పదవిలో నేను అనుకున్నది ఏంటంటే కేవలం ఇది ఒక రాజేష్ వర్మ అనే వ్యక్తికి కాదు, ఊరుగల్లు రాజధాని కాకతీయ ఉన్నటువంటి రాజధాని కిలావరంగల్ గడ్డకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కిలావరంగల్ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజరిక వ్యవస్థకు అన్నిటికీ కూడా ఒక నిలయమైనటువంటి వ్యవస్థ. రాజాకారులను కూడా తరిమి కొట్టినటువంటి చరిత్ర కిలావరంగల్ గడ్డది. అలాంటి గడ్డ మీకు నాకు అధ్యక్ష పదవి ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మా నాన్నగారు అల్లం ఈశ్వరరావు గారు, వారు విజయ డైరీలో మేనేజర్గా పనిచేసేవారు. అదేవిధంగా మా అన్నయ్య అల్లం నాగరాజు గారు సీనియర్ అడ్వకేటు, మా బ్రదర్ అల్లం నరేందర్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఇది మా కుటుంబం యొక్క చిన్న వివరణ. సార్ ఇక్కడ ఒకటే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకునేది, వరంగల్ జిల్లాకు సంబంధించి మీరు ఎట్లా వరంగల్ జిల్లా వాస్తవ్యులు కాబట్టి వరంగల్ జిల్లా మీద మిగతా 33 జిల్లాల కంటే ఎక్కువ మీరు మక్కువ చూపించి మా అభివృద్ధిలో భాగస్తులు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి పెరకకుల గణన ఇంతవరకు సరిగ్గా జరగలేదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నేను చాలా సందర్భాల్లో పెరకదాత్రి మాసపత్రికలో ఎడిటోరియల్ కాలమ్స్ రాస్తూ ఉన్నాను, అంటే ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాను. దీనిలో ఈ పెరకకుల సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఒక భవనం లేకపోవడం. మీరు అందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు కోకాపేటలో ఆత్మగౌరవ భవన నిర్మాణం జరుగుతుందని. దానిలో కూడా విజయసాయి గారు నాకు మెంబర్గా ఇచ్చారు, ప్రారంభాలు కూడా వచ్చారు. అక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న ప్రతిసారి మాలో ఏదో ఒక బాధ అనిపిస్తుంది సార్.
ఎందుకంటే మా వరంగల్లో అట్లాంటి ఆత్మగౌరవ భవన నిర్మాణం ఎందుకు జరగట్లేదు అనేది ఒక పెద్ద బాధ. కుల ఐకాన్గా ఉండడానికి ఒక ఆత్మగౌరవ భవనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశం వరంగల్లో ఒక ఆత్మగౌరవ భవన నిర్మాణం అనేది మీ సారథ్యంలో జరుగుతుందని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నా సార్. మీ ఖచ్చితంగా ఈ ప్రతి త్వరలో మీరు ఆ కార్యాచరణ తీసుకోవాలి. ఖచ్చితంగా మాకు ఒక ఆత్మగౌరవ నిర్మాణం జరగాలి సార్, భవనం నిర్మాణం జరగాలి. అదేవిధంగా మహిళలు ఇక్కడ మన వరంగల్లో మహిళలు కూడా చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు సార్. వాళ్ళు కులానికి సేవ చేయడానికి వస్తున్నారు. అదేవిధంగా యువత కూడా చాలా ఉత్సాహంగా ఉంది. మన బొట్టు కమలాకర్ లాంటి మిత్రులు చాలా మంది నాకు ఫోన్ చేసి కులం గురించి ఈ విధంగా చేద్దాం ఆ విధంగా చేద్దాం అనేటువంటి సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. అందరూ సలహా తీసుకుంటాం సార్. 13 మండలాలు కలిగినటువంటి వరంగల్ జిల్లాకు ఒక అధ్యక్ష బాధ్యత అప్పచెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ఈ అధ్యక్ష ఈ 13 పిల్లలకు కలిగినటువంటి కమిటీలో అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. మీరు చెప్పిన విధంగా అన్ని విభాగాల నుంచి అందరూ పార్టిసిపేట్ చేసి నాకున్నటువంటి పదవీ కాలంలో పెరుకుల అభివృద్ధికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను సార్. ఇంకొక విషయము, ఆత్మగౌరవం. భవనం గురించి మాట్లాడుతున్నాం గొప్పతనం, కానీ ఆత్మగౌరవం గురించి కూడా రాష్ట్ర కమిటీ ఒకటి తీసుకోవాలి సార్. రీసెంట్లీ నాకు చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, ఒక అన్నకొండలో ఒక స్కూల్ నడిపిస్తున్నటువంటి వ్యక్తి మీద దాడి అయింది సార్. అతని మీద దాడి విషయంలో ఎంత దారుణం అంటే ఒక పెరుక కులస్తులకు సంబంధించి బీసీలో వెనుకబడ్డటువంటి ఒక వ్యక్తి మీద దాడి ఏ విధంగా జరిగిందనే దాని మీద కొంచెం వివరిస్తున్నా. స్కూల్ నడుపుతున్న వ్యక్తి మీద కొందరు దాడి చేస్తారు, బూతులు తిడతారు, పైసలు డిమాండ్ చేస్తారు, కొడతారు, మళ్ళీ పోయి కులం పేరుతో దూషించమని కేసు పెడతారు. అంటే ఇక్కడ బీసీలకు సంబంధించి కుల సంబంధించి దాడులు జరిగినప్పుడు మేము ఉన్నామని ధైర్యంగా మనం ఉండాల్సిన అవసరం ఉండదనిపించింది. ఆ రోజు మేమందరం కూడా దగ్గరలో ఉన్న వాళ్ళందరం కూడా దానికి సంబంధించి ఖండన చేయడం జరిగింది సార్. ఒక పెరుక ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారు సార్. రాష్ట్రంలో అనేక విధాల దాడులకు గురవుతున్నారు, వివక్షలకు గురవుతున్నారు పెరుక కుల సోదరులు. దానికి ఖచ్చితంగా ఒక యాక్షన్ ఫోర్స్ ఉండాలా. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దేనికన్నా ఏదైనా సంఘటన జరిగినప్పుడు నిలబడడానికి అవకాశం ఉండే విధంగా తీసుకోండి సార్. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో సక్సెస్ చేయడానికి, అంటే ఈ కార్యక్రమం ఏదో నా ఒక్కరి వల్ల కాలేదు, అంటే నేను కార్యక్రమం తీసుకున్నా వాళ్ళు చేదోడ ఉండి సమయం తక్కువ ఉన్నది అయినా కూడా మనం ముందు పోదాం చేద్దామని ముందుకొచ్చినటువంటి కొందరు మిత్రుల పేర్లు చదువుతున్నాను. బెడద వీరన్న గారు, ఎసిరెడ్డి ప్రభాకర్ గారు, బిల్ల పవన్ గారు, అంకత అభిలాష్ గారు, వనపర్తి ధర్మరాజు గారు, వనపర్తి శ్రీనివాస్ గారు, బరపటి సంపత్ గారు, అంకతి వివేక్ సాగర్ గారు, బిల్ల రాంబాబు గారు, అల్లం నారాజు గారు, అల్లం నరేందర్ గారు, నగవేల శివన్న గారు, ఐలన్న గారు, అచ్చ నారాజు గారు, సుంచు వీరన్న గారు, అచ్చ లక్ష్మణ్ గారు, బండి శివ గారు, నగవేల సతీష్, రఘు, ఇలాంటి ఆత్మీయ మిత్రులందరూ కూడా మేము ఉన్నామన్నా ఖచ్చితంగా సక్సెస్ చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు. చాలా సంతోషం. ఆత్మీయంగా వచ్చేటువంటి వీళ్ళందరూ ఎప్పటికీ కూడా నా పదవి కాలం ఉన్నంత కాలం కూడా ఇప్పుడు ఈ పీరియడ్ కాలం అంతా కూడా నా వెంట ఉంటారని నమ్ముతున్నాను. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేద్దాం. రాష్ట్ర కమిటీ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఆ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మనం పనిచేస్తాం. చివరిగా ఒక మహాకవి చెప్పినట్టు, కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఆ రెండింటి మధ్య ఉన్న రెప్పపాటు కాలమే జీవితం అని ఒక మహానుభావుడు. అంటే మానవుని జీవితం చాలా స్వల్పమైనది. ఈ స్వల్పమైనటువంటి జీవితంలో మనం స్థిరంగా ఉంటూ మనతో పాటు 10 మంది అభివృద్ధి కోసం పోరాటం చేసినప్పుడు, మనం అభివృద్ధి కోసం ముందుకున్నప్పుడు ఈ యొక్క మానవ జీవితానికి అర్థం ఉంటుందని భావిస్తూ అలాంటి జీవితం గడపడానికి నేను ఎల్లప్పుడూ ముందుగా ఉంటున్నా. నా అందరికీ మీరు అందరూ సహకరిస్తే ఈ యొక్క పెరుక కూడా అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటానని ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బర్పాటి గోపి అన్న గారు, వారు కూడా నాకు చాలా
మోటివేట్ అంటే ఒక దాన్ని ఏమంటారు గురువుగా ఒక చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఇచ్చి ఇది చేద్దాం అది చేద్దాం అని ఒక ప్లానింగ్ చేస్తున్నారు. చాలా శక్తివంతమైన టీం ఉంది సార్ వరంగల్కు. మీరు ఏదైనా ఆశించినా చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. అదేవిధంగా మా నలుగురు శివన్న ఇక్కడ చాలా ఒక గొప్పతనం ఏంటంటే ఫస్ట్ టైం ఏమన్నారు ఒక సమావేశం ఉన్నదంటే కాదు నాన్న మాకు అన్న అవుతాడు అట్లా కాదు, మహిళలను పార్టిసిపేట్ చేద్దాం, అయ్యప్ప స్వాములను పార్టిసిపేట్ చేద్దాం, పోలీస్ డిపార్ట్మెంట్ పార్టిసిపేట్ చేద్దాం, డాక్టర్లను పిలుద్దాం, అట్లా ఎన్ని విభాగాలు ఉన్నాయో అందరినీ కూడా పిలుద్దామని కూడా ఆయన కోరిక మేరకు అందరూ పిలవడం జరిగింది. వారికి ప్రత్యేకత. తర్వాత ప్రతి విషయంలో ఈ కార్యక్రమంలో ఏ టు జెడ్ కూడా తీసుకున్నటువంటి ఇప్పుడు చదివినటువంటి వ్యక్తులందరికీ కూడా చిన్న ఫెలిసిటేషన్ చేసేసి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు చేద్దాం. వాట్సాప్లలో కాకుండా ఫుట్బాల్ చేద్దాం, మెసేజ్లు పెట్టుకుంటా కాలయాపన చేయకుండా ముందుకు పోదాం. అందుకు దానికి అందరూ కూడా సహకరించాలి. ఇంకొకటి వేరే ఏది లేదు, 766/214 అనే రిజిస్టర్ సంఘంలో మనందరం కూడా ఉన్నాం, మనందరం కూడా పనిచేస్తాము దాని కిందనే. ఓకే రైట్. సో థ్యాంక్ యూ అధ్యక్ష.